లేని పార్టీ, అవగాహన లేని ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఓకే అండి. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. సో వింటున్నారు, సతీష్ గారి మాటలు విన్నారు. అండ్ ఇంకొకటి 3 నెలల్లో నాకు అప్పగిస్తే గనక దాన్ని పంపింగ్ చేసి మరమ్మతులు కూడా పూర్తి చేస్తా అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కూడా అదే రేంజ్ లో కౌంటర్లు కూడా ఇచ్చింది. సో ఏంటి, నిజంగానే ఇవ్వడానికి ఏమైనా రెడీగా ఉన్నారా ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు వీక్షకులకు నమస్కారం. అవగాహన ఎవరికి లేదు అంటే సతీష్ చెప్తున్నాడు మాకు అవగాహన లేదంటే. 60 ఏళ్ళు పాలించడానికి అనేక ప్రాజెక్టులు దేశం అంతా కట్టిన కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదు. ఒక చిన్న ప్రాజెక్టు, అది కూడా ఒక శ్రీశైలం లాంటి డ్యామ్ కాదు, ఒక కాళేశ్వరం మేడిగడ్డ, ఇది కట్టేసి ఇక మేమే ఈ ప్రపంచంలో అందరికైనా తెలివైన వాళ్ళం, అద్భుతమైన ప్రాజెక్టు కట్టినామని ఈ అంటే ఇక వాళ్ళని ఏమనాలి, గుడ్డొచ్చి పిల్లని ఎక్కించినట్టుగా ఉంది. మాకు అనుభవం లేదని అంటాడు ఆయన. సరే, ఇప్పుడు అనుభవం ఎవరికి ఉన్నా కూడా హరీష్ గారు మాట్లాడింది కూడా ఒక అవగాహన రాహిత్యం. ఒక 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఆయన ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యిండు. చాలా కాలంగా ఆయన నిన్నే చెప్తుండే, నేను రేవంత్ రెడ్డి కంటే సీనియర్, 23 సంవత్సరాల పాలిటిక్స్. అట్లాంటి మనిషి అది సాధ్యాసాధ్యాలు ఆలోచించి మాట్లాడాలి. బ్యారేజీని ఆయన గొప్ప చెప్తారా, ప్రాజెక్ట్ ఆయన గొప్ప చెప్తారా, రాజ్యాంగంగా సాధ్యమవుతుందా, జంటిదాలో ఆలోచించి మాట్లాడాలి. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మేడిగడ్డ నింపకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకే అక్కడ మనం నింపలేకపోతున్నాం. నింపితే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం. నింపే కంటే ముందే దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయాలనే సూచన నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చేసింది. దాని సూచన మేరకు అక్కడ మరమ్మతులు లేక కార్యక్రమం కొనసాగుతుంది. అదేమో ఆపి లేదు, లేకపోతే మేము కళ్ళు మూసుకోండి. తాతకు దగ్గులు నేర్పినట్టుగా మాకొచ్చి నేర్పేటువంటి ప్రయత్నం. సరే, మీరు కాళేశ్వరంలో మీరు కట్టినరు, దాంట్లో దోచిండ్రా, అది 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 సెకండరీ. రీడిజైన్ ఎందుకు జరిగింది, వాటర్ అవైలబిలిటీ, ఇవన్నీ కూడా చాలా సార్లు మనం చర్చించుకున్నాం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు కిం కర్తవ్యం, వాళ్ళకైనా మాకైనా. ఇప్పుడు మేము ఒక ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వము ఎప్పుడైనా ఏ అవకాశాన్ని అయినా అంటే ప్రజల నుంచి ఆశీర్వాదం వచ్చేటువంటి ఏ అవకాశాన్ని కూడా ఏ ప్రభుత్వం, బుద్ధున్న ప్రభుత్వం ఏది వదులుకోదు. మేము ఎట్లా వదులుకుంటామండి? అక్కడ నింపి అక్కడ వాటర్ ఇచ్చి ప్రజల యొక్క, రైతుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికే మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరో ఆ నీళ్ళల్లో కేసీఆర్ కనిపిస్తారు, ఇదంతా సినిమా పక్కిలో మాట్లాడుతున్నారు. నెహ్రూ గారు ఇన్ని ప్రాజెక్టులు కట్టించినారు, నెహ్రూ గారు కనిపిస్తున్నారా ఇప్పుడు అన్ని నీళ్ళల్లో ఇస్తుంటే? నెహ్రూ గారిని చూసే మొత్తం నాగార్జున సాగర్ ప్రాంత ప్రజలు ఓట్లు ఇస్తున్నారా? ఇంకా అవన్నీ ఉట్టి మాటలు మాట్లాడద్దు. కేసీఆర్ కట్టించినాడు, ఎంతో మహానుభావులు ఎన్నో మంచి మంచి పనులు చేసినారు. సో అందులో ఈయన కూడా చేసింది అనుకున్నాను, కాదని నేను అంటలేను. సో చేసినంత మాత్రాన నీళ్లు ఇస్తే ఆయన పేరు కనిపిస్తుంది అనేటువంటి ఒక వృధా మాటలు మాట్లాడి మేము నీళ్లు ఇస్తలేమనంటే గంత కక్ష మాకు లేదు మిత్రమా. మేము ఇవాళ కాదు, ఇవాళ మీరు ప్రతిపక్షం, మేము అధికార పక్షం. మేము అధికార పక్షంగా ప్రతిపక్షంగా ఈ దేశంలో అనేక సార్లు అటు కూర్చున్నాం, ఇటు కూర్చున్నాం. ఈ కక్ష సాధింపులు మా దగ్గర లేవు. మీ దగ్గర ఉన్నటువంటి రాజకీయ కక్షలు తీసుకున్నట్టుగా మేము ఎప్పుడు కక్ష సాధింపులకు పోలేదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినాడు, 10 ఏళ్ళు పనిచేసినాడు. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తాం. ఆయనకు ప్రజలు ఇచ్చేది ఇస్తారు, మేము ఇచ్చేది ఇస్తాము, మీరు ఇచ్చేది ఇస్తారు. కానీ ఆయన మీద కక్షతోటి రైతులకు నీళ్ళు ఇస్తలేరు అనేటువంటి ఒక మాట అర్థరహితమైనటువంటిది. అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా ఎంతవరకు కరెక్ట్ అనేది. సో వాటర్ ఇవ్వలేకపోవడానికో, లేకపోతే వాటర్ వదలకపోవడానికి, లేకపోతే మేడిగడ్డలో సింధిలో నింపకపోవడానికి కారణము మేము కాదు, మా టెక్నాలజీ కాదు, మేము మా బుర్రతోటి ఆలోచించి కాదు. కేసీఆర్ లాగా తన సొంత బుర్రతోటి కాళేశ్వరం నిర్మించిన అని మానసపుత్రిక అని చెప్పుకొని మేము చెప్పుకోవటం లేదు. మేము అంటే సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంజనీర్ కాదు. కేసీఆర్ లాగా లేకపోతే కాళేశ్వరరావు అంటే హరీష్ రావు లాగా మేము సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంజనీర్లం కాదు. దానికి టెక్నికల్ టీం ఉంటది. నేనేమంటున్నా అంటే, నేను ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు
రోడ్ల మీద తొడలు కొట్టుకోవడం కాదండి. అది ఎవరికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అది మీ పార్టీ నుంచో మా పార్టీ నుంచో అని కాదు. ఏ పార్టీ అయినా రోడ్ల మీద నిలబడి తొడలు కొట్టుకోవడం అనేది కాదు. దానికి ఒకవేళ అర్థవంతంగా చర్చ జరగాలంటే అసెంబ్లీ ఉన్నది, అసెంబ్లీలో చర్చ చేద్దాం. అసెంబ్లీలో ఏంటి ఏం అవసరం, అది కూడా అసెంబ్లీలో ఆరోపణలు ప్రత్యారోపణలు నువ్వు తప్పు చేసినావు కాదు. అసలు సమస్యకు పరిష్కారం ఎట్లిస్తాం అనే దాని మీద చర్చ జరగాలి. ఇప్పుడు మన డిబేట్లలో కూడా ఇదే జరగాలి. సమస్యకు పరిష్కారం ఎట్లిస్తాం. ఇప్పుడు హరీష్ రావు గారికి ఆ ప్రాజెక్టు మీద వారు చాలా కష్టపడ్డారు, పనిచేసినారు, ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు. దాని మీద ఆయనకు పోయిన గవర్నరు ఆయన కాళేశ్వరరావు గారిని పేరు పెట్టాలన్నారు. అంత పెద్ద పేరు తెచ్చుకున్నాడు కదా, ఆయనకు అంత అవగాహన ఉన్నది. సో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. నేనేమంటున్నా అంటే ఇదే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏం చేయొచ్చు అంటే రిపేర్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే నీళ్లు వదలడానికి కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ సలహాలు మీరు ఆన్ పేపర్ పెట్టి ఒక ప్రతిపక్షంలో ఉపనాయకుడిగా ఉన్నారు మీరు. ఆయన అయితే ఎట్లా గుర్తులేడు, నాయకుడు మీరే, ఉపనాయకుడు మీరే. మామగారు ఇంట్లో పడుకున్నారు కాబట్టి మీరు అల్లుడు గారే అన్ని సర్ది పెట్టారు. మొదటి నుంచి సర్ది పెట్టేది మీరే, ఇప్పుడు కూడా మీరే సర్ది పెడతారు కదా. ఆన్ బే ఆఫ్ ది కేసీఆర్, ఆన్ బే ఆఫ్ ఆన్ బే ఆఫ్ కేసీఆర్, ఆన్ బే ఆఫ్ హరీష్ రావు, ఆన్ బే ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ వాళ్ళ ఇంజనీర్లు, వాళ్ళు చేసిన వీళ్ళంతా కూడా ఒక సమగ్రమైనటువంటి సూచనలతోటి ఇది చేస్తే రైతులకు లాభం జరుగుతుందని మీరు ఇవ్వండి. మేము సాదరంగా ఆహ్వానిస్తాము. ఒకవేళ మాకు అవగాహన లేకపోతే మీరు అవగాహన కల్పించండి. ఆ అవగాహన తోటి మనకు అల్టిమేట్ గా రైతులకు నీళ్లు అందించాలనేటువంటిది సదుద్దేశం మీద ఏదుంటే అట్లా రాండి. కానీ ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీరు అసలు రాజ్యాంగబద్ధంగా సాధ్యమే. జెంటిల్మెన్స్ అది వెంకటస్వామి గారు మీ ఆడియో కాస్త డిస్టర్బ్ అవుతుంది, ఒక నిమిషం ఆగండి. నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఎస్, ఒక నిమిషం అండి. సతీష్ గారు, నరసింహారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తాను.